పాపం ఆయనకేం తెలుసు, కవిత్వం వచ్చా ఏమొచ్చు, శివుడు ఇచ్చాడు, నవ్వాడు, వెళ్ళాడు. నత్తీరుడు కూర్చుని ఉన్నాడు అక్కడ శంఖపలకం మీద, రాజుగారు కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద. అయ్యా నేను కవిత్వం తీసుకొచ్చాను, పద్యం చదువుతా అన్నాడు. ఏది చదువు అన్నాడు. ఆయన అన్నాడు, సింధురరాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అది పరమశివుడు రాశాడు, ఈయన రాయలేదు. సింధురరాజగమన ధమ్మిల్ల బంధంబు. సింధురరాజు అంటే ఏనుగులకి రాజు. నేను మీతో మనవి చేశా కదా, అందమైన నడకకి ఏనుగుని పోలుస్తారు అని. ఆ ఏనుగుల అందంగా నడిచేటటువంటి పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క తల వెంట్రుకలకు సహజమైన సువాసన ఉన్నది అని పద్యం. అది సింధురరాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని రాశాడు. రాస్తే రాజుగారు చూసి సంతోషించాడు. నత్తీరుడు లేచి అన్నాడు, మళ్ళీ చెప్పా పద్యం అన్నాడు. పాపం ఆయనకి ఏం తెలుసు, గుళ్ళో వచ్చేప్పుడు మళ్ళీ చదివాడు పద్యం. చదివితే ఆయన అన్నాడు, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున ఒప్పుకాదు, నువ్వు విప్పగిదిం రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కాని ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారా అనంతు వెళ్ళడం. అతను పాపం అన్నాడు, అయ్యో నాకేం తెలుసండి, నేను రాసుకురాలేదు ఈ కవిత్వం, మీరేమో ఇది తప్పు అంటున్నారు. తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున ఒప్పు కాదు. ఈ పగిదిం పద్యంబు రచయింపవచ్చునే, తప్పు ఇలా రాయించా. కవితా సమయం ఒక లక్షణం ఉంటుంది. ఏది యథార్థమో అదే రాయాలి, లోకానికి ఏది అందుబాటులో ఉంటుందో అది రాయాలి. అంతేకాని ఎక్కడో పార్వతీదేవి వెంట్రుకలకి సువాసన ఉంటే నువ్వు చూసొచ్చావా, ఎలా రాసావు? కాబట్టి నేను ఒప్పుకోని ఈ పద్యాన్ని, తప్పు, ఇంకెప్పుడు ఇలాంటి పద్యాలు సభల్లోకి వచ్చి చెప్పకు అన్నాడు నత్తీరుడు. రాజు ఊరుకున్నాడు. పాపం తను చిన్నబుచ్చుకున్నాడు. వాదించడానికి అసలు అతనికి కవిత్వం వస్తే కదా, పరమేశ్వరుడు రాశాడని సంతోషంగా వచ్చేసాడు. అది పట్టుకుని చిన్నబోయి ఏడుస్తూ వెళ్ళిపోయాడు గుడికి. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను ఇంతకాలం నిన్ను ప్రార్థించాను, పూజ చేశాను, పోనీలే నువ్వు నాకేమి ఇవ్వకపోతే నాకేం బాధ లేదు. తనకు రానిది తనకు వచ్చినట్లుగా నటించకూడదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కవిని కాను, నువ్వు పద్యం రాసి సభలో అన్నావు, నేను చదివాను. కానీ నత్తీరుడు నిండు సభలో ఏమన్నాడో తెలుసా? తప్పిది ఒప్పు కాదు, కవితా సమయంబున నొప్పు కాదు, ఈ పగిదిను రచయింపవచ్చునే అని అడిగాను నన్ను. నేను చాలా చిన్న పుచ్చుకుని వచ్చేసాను. ఎందుకయ్యా నన్ను అవమానించావు, నేను వెళ్ళిపోతున్నాను.